సో అదే కుట్రలు కుతంత్రాలు తెలంగాణ వచ్చినప్పుడే వీళ్ళను హైదరాబాద్ నుంచి కంప్లీట్గా వెళ్ళగొడితే అదే అవుతుంది బ్రదర్. ఏం లేదు, వాళ్ళని వెళ్ళగొట్టాల్సింది ఏమి లేదు. ఆంధ్రోని యొక్క హాస్పిటల్లో చూయించుకోవద్దు. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని మెజారిటీ ఆంధ్రోనే కదా. సత్యనారాయణకి పోవద్దు, ఆంధ్రోని టీవీ డబ్బాలు చూడవద్దు, ఆంధ్రోని యొక్క ఏ ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవద్దు. ఏం చేస్తాడు దానికి బతుకు లేకపోతే ఏం చేస్తాడు? డెఫినెట్లీ పోతాడు వాడు తట్టాబుట్ట సర్దుకొని. ఏమంటారు కొట్టకుండా లొట్టలు అంటారు కదా, సొట్టలు విసుకడం అంటారు కదా, అట్లా. అంటే నీకు తెలియకుండా నొప్పి లేకుండా వానికి తెలంగాణ ప్రజల యొక్క తుడుము దెబ్బ చూపెట్టవచ్చు. అర్థమైందా? వెళ్ళిపోమనకుండా వానికి వెళ్ళిపోయేటట్టు చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. పిచ్చి ముండా కొడుకు. మహమ్మద్ అబ్దుల్ సలీం, నువ్వు సూపర్ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. అంటే ఇంత పెద్ద కల్చర్ ఉండి, ఇంత పెద్ద ఒక హిస్టరీ ఉండి, తక్కువలో 500 సంవత్సరాలు మనకు క్లియర్గా అనిపిస్తున్నది ఒక చరిత్ర. అంతకంటే ముందు పోతే 1000 సంవత్సరాలు, కాకతీయుల కాలం ఎప్పుడు 1100 అరౌండ్. ఓకే, అంటే 1000 సంవత్సరాలు ఈయనే ఉన్నది మనకు చరిత్ర. శాతవాహనులు ఎప్పుడు 2000 సంవత్సరాలు. అంతకంటే ముందు శాతవాహనులు ఎవరికి ఉండే? సామంతులుగా మౌర్యులకు ఉండే. సో అంటే మౌర్యుల నుంచి మనకి చరిత్ర ఉంది. అంతకంటే ముందు ఒక సిస్టమేటిక్ రాజ్యాలు లేవు, జనపదాలు ఉండే, జనపదాలు ఒక ట్రైబ్స్ అట్లా ఉండే మనుషులు. ఓకే, ఎవరిదో ఇట్లా ఒక సిస్టమేటిక్ సివిలైజేషన్ లేదు. సో కాబట్టి మనకి ఇంత క్లియర్గా చరిత్ర కనిపిస్తున్నది ఒక 2500 దాకా. సో ఇంత ఘనమైన చరిత్ర గల మనకి వాడు ఒకడు వచ్చి బువ్వదిని నేర్పిన అంటాడు, అసలు తెలంగాణ లేనే లేదు అంటాడు. జనపదాల్లో అస్మాక జనపదం అంటే ఏందో చెప్పండి. అందులో మా నిజామాబాద్ ఉండేనా లేదా చెప్పండి, మా బోధన ఉండేనా లేదా చెప్పండి కదా. శాతవాహనులు కరీంనగర్ కేంద్రంగా జగిత్యాల దగ్గర ఉన్నటువంటి కోటిలింగాల కేంద్రంగా రాజధానిగా వాళ్ళు పరిపాలించరా లేదా? తర్వాత రాజధాని ధాన్యకటకంకి, అట్లనే తర్వాత రాజధాని ప్రతిష్టానపురంకి మార్చుకున్నారా లేదా? సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర గల మా యొక్క తెలంగాణకి నువ్వు అస్తిత్వం లేదు. ఏమంటారు, జీవనదులు పారుతున్నటువంటిది, అనేక ఉపనదులతో పాటు కృష్ణా నది, గోదావరి. మా దగ్గర మహారాష్ట్ర నుంచి ఎడికి వస్తాయరా ఫస్ట్? తెలంగాణకు కాదు. సో మా యొక్క ఈ బాసర తల్లిని యొక్క వేదవ్యాసుడు ఇక్కడ ప్రతిష్ఠించిండు అని చెప్తారు కదా ఇసుకతోటి. సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర గల మా ప్రాంతాన్ని అసలు కల్చరే లేదు అంటే ఏ చెప్పుతోటి కొట్టాలి వీళ్ళని? అంటే దిస్ ఇస్ ద ఆధిపత్యం, దిస్ ఇస్ ద హెజిమోనీ కదా. భద్రాచలని వాడు అద్రి కొండని గుట్టని మేము గుట్ట అంటాం తెలంగాణలో. ఓకే, అచలం అంటే కొండ. ఓకే, కదలంది. సో దీన్ని కొండగట్టు. సో ఇట్లాంటి పేర్లని నువ్వు నీ యొక్క సింహాద్రి, ఆ అద్రి అనే ఆంధ్రాలో వాడే పదాన్ని తీసుకొచ్చి మా యాదగిరి గుట్టలో మా అమ్మ నాయన పెళ్లి లగ్గమైంది. సో దాని గుట్టను తీసేసి యాదాద్రి మార్చేస్తే ఏ చెప్పుతోటి కొట్టాలి వీళ్ళని? అంటే దిస్ ఇస్ మా కల్చర్ మీద మా కల్చర్ని చెడగొడుతున్నావు, మా భాషను ఎక్కిరిస్తున్నావు, మా యొక్క కల్చర్ని చెడగొడుతున్నావు, మమ్మల్ని అన్ని అంటే ఏంటి, నీ ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. నో, వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్. భద్రాద్రి కాదు, భద్రాచలంలో రాముడికి ముత్యాలు ఇచ్చేటువంటి, పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే మా చివరి యొక్క తానీషా, హసన్ తానీషా, చివరి కుతుబ్ షా. అది ఆయనని ఔరంగజేబు బంధించకమంటే ముందు. అర్థమైందా? సో ఇంత పెద్ద ఘనమైన మా చరిత్రని నువ్వు తీసేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? నో, వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్.